గైస్ అందరూ బాగున్నారు కదా. ఇవాళ నేను ఉలవచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను ఉలవలు అయితే నైట్ వేపుకొని నానేసుకున్నాను. ఒక 100 grams లాగా ఉలవలు. అది నానేసుకున్న తర్వాత మార్నింగ్ మనం ఇది బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇది నేను 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూసి కుక్ అయితే అయిపోయింది. ఇది ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్, దీంట్లో ఉన్న వాటర్ ఇంకా ఉలవలు వేడి చేసేసుకోవాలి. ఉలవలు మనం బాగా చల్లగా చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టాలి. సో అందుకే నేను ఇప్పుడు వాటర్ అనేది తీసేసుకొని చల్లగా చేసుకుంటున్నాను. ఈలోపు నేను ములంకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, ఒక 1/2 kg ములంకాయలు. నెక్స్ట్ చింతపండు, ఒక 75 grams చింతపండు నానేసుకున్నాను. బాగా వాష్ చేసుకొని నానేసుకున్నాను. ఇప్పుడు ఉలవలు అయితే చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇది మిక్సీ చేసేస్తున్నాను. ఈ మిక్సీలోపు మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ఉలవల్లోపు మిగిలిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్తోనే మనం ముద్ద నింది ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అయితే నార్మల్ వాటర్ అయితే కలపకూడదు. ఇలా ముద్ద ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఆనియన్స్, ఒక 100 grams ఆనియన్స్ అయితే తీసుకోవాలి. నేను 100 grams ఆనియన్ తీసుకుని పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాను. తెల్లుల్లి ఒకటి తీసుకున్నాను. అల్లం ముక్క చిన్నది తీసుకొని దంచేసుకున్నాను. ఇది బాగా రెడీ అయిపోయిన తర్వాత ఇది నేను మసాలా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటాను. అన్నీ 1 by 1 మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్న తర్వాత జీలకర్ర 1 స్పూన్, సరసాలు 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ధనియాలు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో మసాలా దినుసులు ఉంటే మసాలా దినుసుల్లోపు ఇలాచీ, లవంగి, దాల్చిన చెక్క ఏదున్నా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 యాడ్ చేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టాలి. మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి సరసాలు, జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దీంట్లో మనం కరివేపాకు వేసుకోవాలి కంపల్సరీగా. దాంట్లోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత మనం ములంకాయలు యాడ్ చేసుకోవాలి. ములంకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే కుక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం మసాలా ముద్దలోపు స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఆ ముద్ద అనేది ములంకాయలలోపు వేసేసుకొని బాగా పచ్చివాసన వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చింతపండు జ్యూస్ తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్ కూడా దానికి తగ్గట్టు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్ అవ్వాలి. ఇది కుక్ అయిన లోపు మనము బెల్లం అనేది ఒక 100 grams తీసుకొని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది నెక్స్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంగువ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇంగువ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అయితే మారుతుంది. మనకి చారు మరుగుతున్నప్పుడు ఉలవల ముద్ద అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే కుక్ అవ్వడానికి ఒక 15 minutes పైనే పడుతుంది. ములంకాయ కుక్ అవ్వాలి కాబట్టి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో సమ్మర్లో అయితే ఎక్కువ ట్రై చేయకండి, ఇది చాలా వేడి. సో నెక్స్ట్ మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ముందుగా మిగిలిపోయిన ఉలవలు కుక్ చేసుకున్నప్పుడు మిగిలిపోయిన వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇది బాగా మరిగిన తర్వాత మనకి ఉలవచారు అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది అప్పడంతో వడంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను అన్నంతో సర్వ్ చేసి చూపిస్తాను, చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.